హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ ఆలూ కర్రీ. ఈ క్యాప్సికమ్ ఆలూ కర్రీని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ క్యాప్సికమ్ ఆలూ కర్రీ అనేది రైస్లోకి, అలానే చపాతీలోకి, దేనిలోకైనా కూడా ఇలా చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఒక ప్లేట్లోకి 4 క్యాప్సికమ్ని తీసుకోండి. వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ని ఇలాగా మధ్యలోకి కట్ చేసుకొని ఇలా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. దీనిలో ఉన్న వైట్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ మొత్తాన్ని తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా అన్ని క్యాప్సికమ్ని కూడా ఇలాగా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఈ ఆలు అలానే క్యాప్సికమ్ కాంబినేషన్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా అన్ని ముక్కల్ని ఈ సైజులో కట్ చేసుకొని తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 పండుగా ఉన్న టొమాటోల్ని తీసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని వీటిని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి. అలానే 2 మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని కూడా తీసుకొని వీటిని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి. ఈ కర్రీ అనేది రైస్లోకి, అలానే పులావ్లోకి, పుల్కాలోకి, దేనిలోకైనా కూడా ఇలా ఒకసారి చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకోండి. దానిలోకి 1.5 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు పల్లీలని వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఈ పల్లీలు అనేవి మనకి ఇలాగ బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి 2 పచ్చిమిర్చిని వేసుకోండి. అలానే మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని, అలానే టొమాటో ముక్కల్ని కూడా వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ బాగా మగ్గించండి. ఇలా కలుపుకుంటూ ఆనియన్స్ అలాగే మనకి టొమాటోలు సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు దీనిలోకి చిటికెడు సాల్ట్, అలాగే 1/4 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని వీటన్నింటిని ఒకసారి బాగా కలపండి. ఈ కర్రీని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి క్యాప్సికమ్ ఆలూ కర్రీ చేసేటప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ కర్రీ అనేది రైస్లోకి, అలానే దేనిలోకైనా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, టొమాటోలు అనేవి మనకి ఇలాగ బాగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని, అలానే దీనిలోకి 1.5 టీ స్పూన్ వరకు కారంని కూడా వేసుకోండి. మీ కారానికి తగినట్టుగా కారంని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 పొటాటోస్ని ఇలాగా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. మరీ సన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న పొటాటోస్ని కూడా వేసుకొని, అలానే దీనిలో చిటికెడు పసుపు కూడా వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా పొటాటోస్ని ఫ్రై చేసుకొని మనం కర్రీ చేసుకోవడం వల్ల ఈ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా పొటాటోస్ని ఫ్రై చేసుకుంటూ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, మనకి పొటాటోస్ అనేది లైట్గా ఇలా కలర్ చేంజ్ అయిపోయినాక ఇప్పుడు దీనిలోకి ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోండి. అలానే మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి. ఈ కాంబినేషన్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఈ క్యాప్సికమ్ ఆలూ కాంబినేషన్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని వీటిని ఆయిల్లో ఒక 2-3 నిమిషాల పాటు బాగా మగ్గించండి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ వీటిని కలుపుకుంటూ ఆయిల్లో బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు మూత పెట్టేసి మరొక 2-3 నిమిషాల పాటు బాగా మగ్గించండి.
చూడండి 2-3 నిమిషాల తర్వాత మనకి క్యాప్సికమ్ ముక్కలు అనేవి ఇలా లైట్గా మగ్గిపోయిన తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఈ అల్లం పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని బాగా మగ్గించండి. ఇలా మనకి పొటాటోస్ అలాగే క్యాప్సికమ్ ముక్కలు అనేవి బాగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న పేస్ట్ని కూడా వేసుకోండి. అలానే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసుకొని వీటన్నింటినీ ఈ ముక్కలకి పట్టేలాగా బాగా మిక్సింగ్ చేయండి. ఈ పేస్ట్ మొత్తం ఈ ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు దీన్ని బాగా మగ్గించండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా మూత పెట్టండి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మనకి ఆయిల్ ఇలా పైకి తేలుతున్నప్పుడు దీనిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఆలూ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన ఈ కర్రీని స్టవ్ మించి పక్కకు దించేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకి అలానే రోటీలోకి పులావ్లోకి దేనిలోకైనా ఇలా చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.